కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. వస్తాను బాబాయ్. ఈవేళ నా తమ్ముడింటి మీద చెయ్యేశావని తెలిసింది. అయినా నిన్నిప్పుడు విడిచిపెడుతున్నాను. మళ్ళీ వాడి జోలికి వెళ్ళావని తెలిసిందో నరికి పోగులు పెడతాను. జాగ్రత్త. ఏదో మాట్లాడాలనో మాట్లాడవే. మీ బాబాయిని కొట్టానని బాధగా ఉందా? ఇక ముందు మీ బాబాయే కాదు, మీ బాబాయిని పుట్టించిన దేవుడు వచ్చినా సరే నేను నిన్ను ప్రేమిస్తాను. మీరు అనుకుంటున్నట్టు నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. నా స్నేహం, ప్రేమ అన్ని నాటకాలే. మిమ్మల్ని మోసం చేసినందుకు నన్ను క్షమించండి. మా నాన్నమ్మ మాటలు విని ఈ నాటకం ఆడాను. కానీ ఇప్పుడు జరిగిన గొడవలు చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను. పగ సాధించాలనే కోరికను ఈ నిమిషంతో మర్చిపోతున్నాను. మన మధ్య జరిగిందంతా మీరు మర్చిపోవాలి. వస్తాను. ఆగవే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకున్నావా? ప్రేమించే మోహన్ చూడు. ఓసారి ఇంటికెళ్ళి అద్దలో చూసుకో. ఇదంతా మా ప్రసాద్ గడి ప్లాన్. నిన్ను గుప్పెట్లో పెట్టుకుని నీ కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యాలన్నదే మా ఐడియా. అందుకే నిన్ను ప్రేమిస్తున్నట్టు నటించాను. ఏమన్నా నిన్ను నేను మర్చిపోవాలా? మర్చిపోవడం కాదే, అసహించుకుంటున్నాను. ఒక్కసారి కాదు, 1000 సార్లు. గుడ్ బై. ఏంటా దిగవర పిచ్చి పట్టిందా? నన్ను ఎదుగుతున్నావు రాస్కెల్. నా నిద్ర చెడగొట్టి నువ్వు మాత్రం నిద్రపోతుంటే ఊరుకుంటారనుకున్నావా? ఈ నిద్ర నేను చెడగొట్టడం ఏమిటా బాబు? మరి నువ్వే కదరా ప్రేమించమని చెప్పింది. నా మనసులో చిచ్చు పెట్టి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతావా? జానకితో తనను ప్రేమించడం లేదని చెప్పేశావుగా. చెప్పడం అయితే చెప్పాను, కానీ అలా ఉండలేకపోతున్నాను. జానకి నా మనసు విడిచి వెళ్ళడం లేదు. అయితే లవ్ లో పడ్డావా? అవును. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంట్రా వెనక నుంచి వచ్చి చడిపిస్తావు? నేనెక్కడ భయపెట్టాను? నువ్వే కదా భయపెట్టావు. నేను అసలే మా నాన్నని అన్నయ్యని తలుచుకుని భయపడి చస్తుంటే మధ్యలో నువ్వేంట్రా? ఒరే కృష్ణమోహన్, భయపడి ప్రయోజనం లేదురా. నువ్వు నిజంగా జానకిని ప్రేమిస్తే పెళ్లి చేసుకో. నిర్ణయం తీసుకునే ముందు నేను బాగా ఆలోచించాలి. అయితే ఓ పని చేయి, నువ్వు రాత్రంతా మేల్కొని బాగా ఆలోచించు, నేను పడుకొని ఆలోచిస్తా. ఐడియా. ఆలోచనకు ఉపయోగపడే మందు ఒక్కటే ఉందిరా. అదేమిటంటే ఇలా టింగ్ టింగ్. అయ్యో, ఈ అర్ధరాత్రిలో, అది ఆడవాళ్ళ హాస్టల్లో. గట్టిగా మాట్లాడకు. జానకి, నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చేశాను. నిన్ను నేను మర్చిపోవాలని నా శాయశక్తిలో ప్రయత్నించాను, కానీ నా చేత కాలేదు. ఇక ముందు అవుతుందని నమ్మకం కూడా నాకు లేదు. నాకిప్పుడు అర్థమవుతోంది, నిన్ను నేను నిజంగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ జానకి, రియల్లీ ఐ లవ్ యూ. జానకి, నేనంటే నీకు ఇష్టం అని నాకు తెలుసు. ఆ మాట నేను అటమంటే వినాలి. కృష్ణమోహన్, ఇప్పుడు కాదు, రేపు పొద్దున వస్తాను, అప్పుడు చెప్పు. గుడ్ నైట్.
నీకు పెళ్ళయిందా? చెప్పా. ఎక్స్క్యూజ్ మీ మేడం, జానకిని ఒకసారి చూడాలి. జానకి వెళ్ళిపోయిందే. ఈ రోజు ఉదయం వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు. ఏమిటి విషయం? ఏం లేదు, వస్తాం. జానకి పొద్దున్నే కారు తెప్పించుకుని వెళ్ళిపోయింది. తనని కలిసే ప్రయత్నం చేయొద్దని కూడా నీతో చెప్పమంది. కృష్ణమోహన్, मगर हंसी जब से देखा मैंने నువ్వు ఇక్కడే ఉంటా, నేను వెళ్ళొస్తాను. నేను వస్తాను. నువ్వెందుకు? నీకు తోడుగా. నాకు తోడక్కర్లేదు. నీకు అక్కర్లేదు, నాకు కావాలి. ఒంటరిగా దొరికితే కుక్కను కొట్టట్టు కొడతారు. మెల్లిగా మాట్లాడరా. ఒంటరిగా దొరికితే కుక్కను కొట్టట్టు కొడతారు. సరే, తాళం పాలు కొడతామా? వద్దు, ఎక్కి దూకుతాం. జాగ్రత్త, శబ్దం చేయదు. छोटे बाबू, रामदेव काका बाहर गए हुए हैं. कहिए क्या हो गया छोटे बाबू? अरे तुम जादू ये आंटी कहाँ रहती है? आंटी कौन सी आंटी छोटे बाबू? ఏమైనా ప్రాబ్లం వస్తే విసిరే. ఎందుకు? మీ ఇంటికి కబుర్ చేయడానికి. అబ్బో, मैं तो बाद में आया था छोटे बाबू. शायद रामदेव काका जानते होंगे. बुलाओ उन्हें. नहीं. रहने दो. मैं खुद पता लगा लूंगा. जी बहुत अच्छा. ఏంటి? ఏం లేదు, భయం వేసింది. భయం. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి ప్లీజ్. ముందు నన్ను ప్రేమించానని చెప్పు. అయ్యో వెళ్ళండి, ఎవరు చూడకముందే త్వరగా వెళ్ళిపోండి. నన్ను ప్రేమించానని చెప్పండి, ఇక్కడి నుంచి వెళ్ళను. जी वो आंटी आंटी यही रहती है. आंटी मेरी या तुम्हारी? जी मेरी आंटी मिसेस बिगेंडा. हाँ यही रहती है. बोलो. जी वो मैं जरा. क्या जरा जरा जल्दी बोलो पापा, मेरा तेल जल रहा है. कौन है ना? क्या पता. నేను అవుట్ హౌస్ లో ఉంటాను. आंटी के भतीजे. ఎంత రాత్రైనా సరే నువ్వు వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి, అక్కడి నుంచి వెళ్ళను. बाबा किसका काम है? नहीं बोलूंगा. पहले बताओ मेरे बड़े पे मुझे मिले देना किसी ने. అట్టెక్కడికి వెళ్తున్నావు? మనం వెళ్ళాల్సింది ఇటు. అవుట్ హౌస్ కి. ఎందుకు? దానికి చిన్న ప్లాన్ ఉంది. దొరికిపోతావురా? దొరికిపోతాను. వినట్లేదే. बड़ी बड़ी बातें सीखा है. అవుట్ హౌస్ తలుపు తీసిందే. ఒరే రంగా, ఏటమ్మ గారు? అవుట్ హౌస్ కి తాళమే. అలాగేనండి. हम तुम एक कमरे में बंद हो. ఒరే రంగా, హాయ్. అసలే రోజులు బాగలేవు, కుక్కన వదలరా. అలాగేనండి. ఏంటి కుక్క అక్కడ అరుస్తుంది? ఒరేయ్, కుక్క ఎందుకు అరుస్తుంది చూడండి రా. చూడు, వెళ్ళి చూడండి.
నువ్వు అటెళ్ళు చూడు. బాబోయ్ నేను దొంగలు కాదు, నన్ను కొట్టకండి. మా దొడ్లో కోళ్ళం పట్టుకెళ్ళిన దొంగ వేసవ నువ్వే కదరా? అబ్బే నేను దొంగలు కాదండి, మీ అమ్మాయి జానకి క్లాస్ పెట్టి పుస్తకం కావాలని అడుగుతారు వచ్చాను. పుస్తకం కావాలంటే అర్ధరాత్రి గోడ దూకొస్తావరా? రాత్రిపూట మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం బాగుంటుందని. వీడి మిడిగుడ్లు చూస్తేనే తెలుస్తోంది దొంగని. మా ఇంట్లో మా అమ్మకి నాన్నకి అందరికీ ఇవే కళ్ళు పుట్టుకతో వచ్చాయండి. అయితే మీ కుటుంబమే దొంగల కుటుంబం అన్నమాట. పిలవండి రా పోలీసుల్ని. పోలీసుల్ని పిలిపించే ముందు ఒక్కసారి జానకిని పిలిపించి అడగండి సార్. జానకి, జానకి నోరు మూయరా. జానకి ఇప్పుడే వస్తాను. ఏంటి నాన్నగారు? ఇతను నీకు తెలుసా? నేను ప్రసాద్ని. నా క్లాస్మేట్ ప్రసాద్. రక్షించావు జానకి. ఏం జరిగింది? ఏమీ లేదులేమ్మా, నువ్వు వెళ్ళు. వస్తాను ప్రసాద్. సరే జానకి. తమరు దయచేయండి. సరే సార్. ఎక్కడ్రా వాడు? ఎవరు? నీతో వచ్చాడే వాడు. నాతో ఎవరు రాలేదే. నీతో వచ్చిన కృష్ణమోహన్ ఎక్కడ్రా? ఎవరైనా చూసే లోపల ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళండి ప్లీజ్. నువ్వు ఆ మాట చెప్పేదాకా ఇక్కడి నుంచి వెళ్ళను. చెప్పు. వాడు ఎక్కడున్నాడు చెప్పు. చెప్తా చెప్తా. చెప్తావా? చెప్పా. ప్లీజ్. నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులే, నేను ఇక్కడే ఉంటా. అయ్యో చెప్తా. అవుట్ హౌస్ లో ఉన్నాడు. నాకు నువ్వంటే ఒట్టి ప్రేమే కాదు, ప్రాణం కూడా. సరేనా? థ్యాంక్ యూ జానకి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు. వెళ్ళి లోపలికి. ప్రేమించేది నువ్వు, తన్నులు తినేది నేనా? అసలు నీకోసం నేనెందుకు తన్నులు తినాలి? అసలు నువ్వు చెట్టకపోతే ఒట్టు చుట్టూ 14 ఇంజక్షన్లు పొడిపించుకునేవాడిని. మనిషి పుట్టిన తర్వాత కొంచెం కృతజ్ఞత ఉండాలిరా. కృతజ్ఞత ఉండాల్సింది నాకు కాదు నీకు. అసలు ఈ ప్రేమ కారకుడు నువ్వు. మేమిద్దరం ఒకటే వరకు నువ్వు కష్టాలు పడాల్సిందే. ఒకవేళ నేను పోతే పెళ్ళయ్యాక నీ సమాధి దగ్గర ఒక పుష్పగుచ్చం పెడతా. ఇంత స్కీములో ఉన్నావా నాయన? అసలు ఈ జన్మకు నీకు పెళ్లి కాదురా. చెప్పిస్తున్నావా? చెప్పించడం కాదురా, ఏ ఆడదాని కాలు గడపలో పడనివ్వరని మీ నాన్న శపథం చేశాడుగా. చచ్చా, ఇలాంటి తండ్రులు ఉండటం వల్ల ఏమిట్రా లాభం? మా నాన్న చూడు, నేను పుట్టిన 3వ రోజే పుట్టుకుమన్నాడు. మీ నాన్న బతుకుంటా వల్లే వారానికో శపథం చేస్తున్నాడు. అసలు ఒరేయ్, నువ్వు ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ముందు మీ అన్నయ్యల పెళ్లిళ్ళు జరగాలి. నువ్వు ఏం చేసైనా సరే మీ అన్నయ్యల మనసు మార్చి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేలా ఒప్పించు. వాళ్లలో ఒక్కరైనా నీ వైపు మొగ్గేలా చూడు. మిగతా సంగతి నేను చూసుకుంటాను. నీ గుండెల్లో రాసుకున్న నిప్పు వాళ్ళ గుండెల్లో రాసుకునేలా చేస్తా. ఈ వయసులో నాకు పెళ్ళా? మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు అనుకుంటున్నట్టు మీకు వయసు ఏమీ ముదిరిపోలేదన్నయ్య. మీకంటే ముసలాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మంచి చిలకల్లా అంటే అది కాదన్నయ్య. వయసు ముదిరినా ముదరకపోయినా ఇక ఈ జన్మలో నాకు పెళ్లి లేదు. ఒకసారి పెళ్లిపీటల మీద నా పెళ్లి ఆగిపోయినందుకు నేను ఈరోజు బాధపడటం లేదు. కానీ ఆ పెళ్లిలో జరిగిన సంఘటన మర్చిపోలేకపోతున్నాను. పెళ్ళనగానే తెల్లగుడ్డ కప్పిన నా తల్లి శవం, చేతులకు బేడీలతో నడిచి వెళ్ళిన నా తండ్రి గుర్తుకొస్తున్నారు. అవన్నీ మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నా. నీ మనసు బాధ పెట్టాలని కాదన్నయ్య. వీడు పెళ్లి చేసుకోవాలి అంతకంటే కాదండి. మన వంశం నిలబడాలని. వంశం నిలబెట్టాలని నేను పెళ్లి చేసుకోవాలా? నువ్వెవరో చెప్పడానికి? అది కాదు సార్. నెలలో 5 రోజులు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేది ఎందుకురా? ఆడదే అనే పదార్థం నా మనసులో జరపడకుండా కటాక్షించమని. అలాంటి కోటక బ్రహ్మచారిని నన్ను పెళ్లి చేసుకోమంటావా? వద్దండి, వదిలేయండి, వద్దండి, వదిలేయండి. క్లోజ్ ఫ్రెండ్ అండి. ఫ్రెండా కింద? నిజంగా నువ్వు వాడి ఫ్రెండ్ అయితే వాడిని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళు, లేకపోతే నాకు కోపం వస్తుంది. ఆంజనేయ, నా కంట్రోల్ చేసుకునే శక్తి ప్రసాదించు స్వామి. ఇతను మాత్రం ఈ వాడకు.
రే ఆగండ్రా. మేం పెళ్లి చేసుకోకుంటే మీకేంట్రా బాధ? 10 సంవత్సరాల క్రితం నాకు పెళ్లి సంబంధం వస్తే నాన్నగారు ఏమన్నారో తెలుసా? పెద్దవాడిగా అక్కర్లేని పెళ్లి నీకెందుకు రా అని. నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను, ఇక ఈ జన్మలో నాకు పెళ్ళొద్దని. అది కాదు సార్, అసలు ఎద్దు ఆంబోతి ఎలా అవుతుందో తెలుసా? ఇంకోసారి నిన్ను మా తమ్ముడితో చూశానంటే అలా చేస్తాను. అబ్బో, మీ ముగ్గురున్నలు బతుకున్నంత కాలం నీకు పెళ్లి కాదు, నీతో పాటు ఉన్నందుకు నాకు పెళ్లి కాదు. విన్నాను, ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది. అబ్బో, ఇటు నువ్వేం భయపడకు, నేను ఇప్పుడే వస్తాను. హలో జానకి, ఇలా రా. ఏమే, నువ్వు వాడిని కొంగును ముడేసుకున్నట్టేనా? నువ్వు చెప్తే వాళ్ళ నాన్న తల నరకమంటే నరుకుతాడా? ఇంకా ఏమేం చేయాలో చెప్తానరా. కృష్ణమోహన్, 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 సక్సెస్ రా. ఇక నువ్వు ఎవరినైనా ప్రేమించొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. మీ నాన్న అన్నయ్యలు ఇక నేనేమీ చేయలేరు. మందేమన్నా కొట్టావా? నేను చెప్పే వార్త వింటే నువ్వు మందు కొట్టకుండా చిందులేస్తావు. మొన్న మీ రామకృష్ణ నేను పెళ్లి గురించి అడిగితే ఏం చెప్పాడు? తను గోటకు బ్రహ్మచారం చెప్పాడు కదా, ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది. నువ్వు నమ్మడం లేదు కదా? ఆయన ప్రతి నెల 5 రోజులు వెళ్ళేది ఆంజనేయ స్వామి కొండకు కాదు, తన భార్య బిడ్డల దగ్గరికి. నేను ప్రూఫ్ తోనే వచ్చాను. ఈమె పేరు లలిత, మీ వదిన. ఇన్నాళ్లకు మంచి పని చేసావురా. దీన్ని ముందుంచుకుని శిఖండి సాయంతో అర్జునుడు భారత యుద్ధం చేసి గెలిచినట్టు నా ప్రేమను జయించేతేస్తానరా. ఏమండి, లలిత అనే స్కూల్ టీచర్ ఉండేది ఇక్కడేనండి? స్కూల్ టీచరా? అవునండి. లలిత అనే ఆవిడ ఉండేది ఇక్కడే, కానీ ఆవిడ స్కూల్ టీచర్ కాదు. ఆవిడ భర్త పేరు రామకృష్ణ కాదు? కాదు, గోపాలకృష్ణ. గోపాలకృష్ణ? ఒక్క నిమిషం ఉండరా. ఈయనేనా గోపాలకృష్ణ? ఈయనే. మరి ఈవిడే లలిత? ఈవిడే గోపాలకృష్ణ గారి భార్య, కానీ స్కూల్ టీచర్ కాదు, డాన్స్ టీచర్. తై తై దిది తై 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 తక్కి తక్కి. ఎవరు? వదినా, వదినా, లేవండి, లేవమంటుంటే. కృష్ణమోహన్, కృష్ణమోహన్. ఏ కృష్ణమోహన్? వదినా, మీ మరిది కృష్ణమోహన్ ని. ఎవర్రా నీకు ఇక్కడ వదినా? నువ్వు రామకృష్ణ గారి భార్యవే కదా? కాదు, గోపాలకృష్ణ గారి భార్యని. అవునవును, గోపాలకృష్ణ అనే పేరుతో నిన్ను దొంగ పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్న సాక్షాత్ రామకృష్ణ అన్నయ్య తమ్ముణ్ణి. నిన్ను పిల్లల్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. వదినా, పిల్లలేరి? పిల్లలు బాబాయ్ వచ్చాను రా. మా అన్నయ్యకి ఇంతమంది పిల్లలా? పిల్లలు, నేను మీ బాబాయ్ రా. ఒక్కసారి నన్ను బాబాయ్ అని పిలవంటారా? రే, వీళ్ళంతా డాన్స్ చేసుకోవడానికి వచ్చే పిల్లలు రా. ఇదిగో మీ అన్నయ్య కూతురు ఇక్కడ ఉంది. పాపా, ఎత్తుకో. నేను బాబాయ్ రా. బాబాయ్ పిలి, బాబాయ్ పిలి. అయ్యో, మా పాపని లేవు. వదినా, నేనెవరికి వద్దుని కాదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక లాభం లేదు. రామకృష్ణ గారే పరశురామయ్య గారితో అన్ని విషయాలు చెప్పేశారండి. నాకే పరశురామయ్య తెలీదు, నేనే రామకృష్ణ గారి భార్యను కాదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా? వెళ్ళరా, పదవే. ఏమండి, ఎరా ఇప్పుడు నిజం చెప్పేచ్చుగా? చెప్తే గొడవ అవుతుందేమో. చెప్పకపోతే పెద్ద ఘోరం జరిగిపోతుంది. దాంతో రామకృష్ణ అన్నయ్యకి భార్య పిల్లల్ని చూసుకునే అవకాశం కూడా ఉండదు. మెల్లగా మాట్లాడు, వదిన వింటుందేమో. ఏమిటి? ఏం లేదు. లేదు, ఏదో ఉంది. ఏమీ లేదనగా. ఏం జరిగిందో చెప్పు. మీ అన్నయ్యకి ఏం జరిగింది? చెప్పరా, చెప్పు. వదినా, మమ్మల్ని క్షమించాలి. అన్నయ్య నీకేమీ చెప్పొద్దని నిన్ను పిల్లల్ని అర్జెంటుగా వెంట పెట్టుకుని తీసుకురమ్మన్నాడు. కానీ నీ మొహం చూస్తుంటే జాలేస్తోంది. అసలు ఏం జరిగిందో చెప్పు. అన్నయ్యకి చిన్న యాక్సిడెంట్ జరిగింది. తెలివి తప్పిపోతున్న పరిస్థితుల్లో కూడా లలిత పిల్లల్లోని కలవరించాడు. అయ్యో భగవంతుడా, మీరు వెళ్ళకండి.
ఆయన వెంటనే చూడాలి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏమండి నువ్వెక్కడికి రా. పాపరా చెప్పేద్దాం. తంతాను, ఓవర్ యాక్షన్ చేయ మాకు. పడిపోయింది కదూ. పడిపోయింది. రామకృష్ణ అన్నయ్య, రామకృష్ణ అన్నయ్య. రామకృష్ణ గారు, నా పేరు వీడికి ఎలా తెలిసింది? ఒళ్ళేలా ఉంది? నా పేరు గోపాలకృష్ణ, నీకు తెలీదు? నాకైతే తెలుసు, కానీ వచ్చిన వాళ్ళు ఒప్పుకోవట్లేదే. ఎవరు? ఆయనే, తమ్ముడు. తమ్ముడా? ఎవరు తమ్ముడు రా? మీ తమ్ముడే. ఆయనతో పాటు మిడిగుట్లోడు కూడా వచ్చాడు. నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారా? మీరేం భయపడకండి, కరెక్ట్ గా వాళ్ళిద్దరిని మీ ఇంటికే పంపారు. అలాగా? అన్నారంటే బడ్డి కొట్టు నా కొడుక. నా కొమ్మ కొల్లెట్లో కలిపా కదరా. నన్ను తింటారేంటండి? తిట్టకపోతే నేను ముద్దెట్టుకోమంటావా? నేను తిట్టనే కాదురా, మళ్ళీ వచ్చి నీ పని చెబుతాను. తాళం వేసిన చాలు, తొందరగా రండి. ఏమండి, మీకెలా ఉంది? మీకే ప్రమాదం జరగలేదు కదా? ఇంతకంటే ఏ ప్రమాదం జరగాలే? మన రహస్యం వాళ్ళకి చెప్పేసి నా ప్రాణాన్ని తీసుకొచ్చావు కదే. పోరి పాపిస్తోళ్ళారా, నిక్షేపంలో ఉన్న నా భర్తకు ప్రమాదం జరిగిందని చెప్తారా? మీ నాలుగులు తెగిపోను. ప్రమాదం జరగనందుకు సంతోషించాలి గాని తిడతావెందుకు? చిపోరా, నా కుటుంబం నాశనం అయితే నీకు సంతోషం అట్రా? నువ్వు ఒక్కడవే సంసారం చేస్తూ సుఖపడితే చాలా. రారా వెళ్ళి నాన్న తీసుకున్నా. మిగిలిన వాళ్ళకి పెళ్లి ఎందుకు జరగవో నేను చూస్తాను. నేను వెళ్ళిస్తే కదా. నన్ను వదిలో. ఎవరా వెళ్ళిస్తాం? నా మాట వినరా? నేను విన్ను. అన్ని విషయాలు నాన్నతోనే మాట్లాడతాను. నీకు కావాల్సిన పెళ్ళే కదా, మంచి పిల్లలు చూసి నేను పెళ్లి చేస్తాను రా. అదే లాభం లేదు కృష్ణమోహన్. నువ్వు నోరు మీరా. ఇప్పుడు ఏమన్నావు? ఇప్పుడు నేనేమన్నానే? పెళ్లి జరిపిస్తా అన్నారు. మంచి పిల్లలు చూసి నేను పెళ్లి జరిపిస్తాను. అయ్యో నాకు కాదు, వీడికి. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఎవరైనా వచ్చినా నీ పెళ్లి నేను జరిపిస్తాను. నాకు నమ్మకం ఏంటి? నమ్మకం లేదా? రా రా. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు నచ్చిన ఏ పిల్లైనా సరే నేను దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాను. సరేనా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మాయిని కాబట్టి అబ్బాయిని ప్రేమిస్తావుట్రా? ఆ అమ్మాయి పేరు చెప్పు. మరెవరో కాదు, అడుసుమిల్లి బసవ పున్నమ్మ మనవరాలు జానకిని. అయ్యి బాబాయ్, అన్నయ్య ఒట్టేసావు ఒట్టేసావు. నీ ఒట్టు తీసి గట్టి మీద పెట్టేశాను. లలిత, పిల్లల లోపల తీసుకెళ్ళు. కృష్ణమోహన్, ఇంకే పిల్లైనా చూసుకో, ఈ పెళ్లి జరగదు. అది అసలు ఏమైందంటే, రారా వెళ్ళి నాన్న తీసుకుందాం. ఎందుకురా నాన్న అని మాటికి నన్ను బెదిరిస్తావు? ఈ ప్రపంచంలో ఆ దయ్యం తప్ప ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదట. నువ్వు నాకు సాయం చేస్తావా చెయ్యవా? ఆ పిల్లతో పెళ్లి తప్ప ఏం సాయం చేయమన్నా చేస్తాను. నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నట్టు గాని సంసారం చేస్తున్నట్టు గాని నీకు నాకు ఈ పోరమ్మకాడి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. తెలిస్తే గొడవ అవుతుందా? తెలిస్తే నేను తప్పేస్తాను. ఒకసారి ఇలా రారా. ఏంట్రా? మీరిద్దరూ ఒకటవుతారన్న సంగతి నాకు తెలియక మీరు రామకృష్ణ పెళ్లి చేసుకున్న సంగతి మీ నరసింహన్నయ్యతో చెప్పేశావా? నీకు అంతా తొందరే. అది పాడికి నాన్నకి చెప్పేస్తుంటాడు. నువ్వు చెప్పింది నిజమైతే ఈ రోజు నుంచి ఈ పర్వతనేని పరశురామయ్యకు ముగ్గురే కొడుకులు. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమైతే అప్పుడు నాకు ముగ్గురే కొడుకులు. వాడికి బదులు నిన్ను చంపి పాతి పడతాను. ములిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆ టెంపో కెళ్ళకి ఇష్టమో ఇంకా రానే లేదు. ఆ నరసింహం గారు అసలే కోపిష్టి. ఈ పారి నాన్న తీసుకుని వచ్చినా వస్తాడు. ఏమిటి ఇంకా ససనం అయిందా? సర్దుతున్నానండి. ఆ వెళ్ళేవాడు ఎక్కడ తెచ్చాడు? ఇంకా రానేలేదు. త్వరగా వెళ్ళి చూడరా, లేకపోతే దొరికిపోతాం. వచ్చేస్తుంటా అండి. ఈ లోపల సామర్థ్యండి. అలాగే. అదెక్కడికండి? అవును, ఇదెక్కడికి? అయ్యో నాకు కాదు రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కంగారు పడకూడదండి. ఇలాంటి పరిస్థితుల్లో కంగారు పడతా? ఎలాంటి పరిస్థితుల్లో కంగారు పడతావా? అసలు గొడవ కథది కాదు నువ్వు. నేను అర్జెంట్ గా ఇల్లు మారిపోవాలి. ఎవడే సతనం అయిందా? ఇదిగోండి. వచ్చినట్టుంది. ఇదేమిటే? అరిసెల డబ్బా అండి. అరిసెలానే పిండి అసలు. నీకేమైనా పిచ్చి పెట్టిందా? పిచ్చి నాకు కాదే, నీకు నీ బాబుకి బుద్ధి లేకపోతే సరే. అసలే టెన్షన్తో వస్తుంటే అరిసెలు అంటే అరిసెలు. లలిత, పిల్లలు అమ్మో, రివర్స్. మీరెవరు?
మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను పని మీద బయలుదేరేటప్పుడు మంచి శకునం చూసుకోవటం అలవాటు. మీరేం పని మీద వచ్చారు? మీ పేరేంటి? నా పేరు నీకు తెలీదు? మిమ్మల్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదే. ఓహో, పేరు అడిగితే పళ్ళు కొరుకుతారేంటి? పళ్ళు అరిగిపోతాయి. నీ కళ్ళకు నేను నాన్న తెలియటం లేదా? తెలుసు. ఆయన మీకు తండ్రిని తెలుసు, మీరు ఆయన కొడుకని తెలుసు. కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు అరుస్తున్నారో అర్థం కావటం లేదు. ఇది ఎందుకో అర్థమైందా? నువ్వు రామకృష్ణ అని గుర్తు చేయడానికి. నేను రామకృష్ణ కాదు. కాదు 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 కాదు. నీ తండ్రిని కాబట్టి తిరిగి కొట్టరా. ఆయన ఎందుకు కొట్టలేదో తెలుసా? చచ్చిపోయిన నా తండ్రి గుర్తుకొచ్చాడని. నీ నాన్నని వెంటనే తీసుకెళ్ళకపోతే వయస్సు తేడా కూడా చూడను. ఆంజనేయ, నా కంట్రోల్ చేసుకునే శక్తి ప్రసాదించు, లేకపోతే నేను ఏమైపోతానో నాకే తెలియదు. బలరాముడు ఆ రామకృష్ణ ప్రతి నెల ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ ఊరు వెళ్తున్నాడు, ఎవరింటికి వెళ్తున్నాడు అన్ని వివరాలు నాకు కావాలి. ఈ రోజు నుంచి వాడి గడప దాటి బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? అర్థమైంది. వాడే అర్ధరాత్రి వచ్చిన నన్ను గలవందే ఇంట్లోకి రాకూడదన్నానని చెప్పు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.